హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక కార్డియాక్ డిసీజ్ గురించి చెప్పబోతున్నాను. దాని పేరు బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్. ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ని టక్సోటోబో సిండ్రోము, టక్సోటోబో కార్డియోమయోపతి అని కూడా అంటారు. ఈ ఫస్ట్ ఈ డిసీజ్ని 1990లో జపాన్లో కనుగొన్నారు. ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటే ఒక అనుకోని సంఘటన జరిగినప్పుడు, మనకు ప్రేమించిన వాళ్ళని లేదా నచ్చిన వాళ్ళు కోల్పోయినప్పుడు, లేదంటే తట్టుకోలేని శారీరక బాధ జరిగినప్పుడు, మానసికమైన ఒత్తిడితో ఎక్కువగా ఉన్నప్పుడు, కార్ యాక్సిడెంట్స్లు, సర్జరీలు, ఒక్కోసారి ఎమోషనల్గా డిస్కషన్ చేసి అవమాన పాలైన, పబ్లిక్ స్పీకింగ్ అంటే సొసైటీలో గట్టిగా మాట్లాడుతున్నప్పుడు, ఇలా ఎమోషనల్ అయినప్పుడు ఈ యొక్క బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అని లేదంటే టక్సోటోబో కార్డియోమయోపతి గురే అవకాశాలు ఉన్నాయి. అయితే సాధారణంగా ఈ యొక్క కారణం ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఒక సందర్భంలో ప్రతి మనిషి ఒత్తిడికి గురవక తప్పదు. అయితే ఆ ఒత్తిడిలో కూడా పక్కన వాళ్ళు కానీ, నచ్చిన వాళ్ళు కానీ ఉంటే ఆ ఒత్తిడిని కూడా మర్చిపోతూ ఉంటారు. అంటే ప్రతి మనిషికి తోడు అనేది ఓన్లీ సోషల్ మీడియాలోనే తప్ప, వ్యక్తిగతంగా ఏదైతే మనం సమాజంలో మాత్రం ఎవరితోనో అంతగా స్నేహాలు ఉండట్లేదు. ఆ ఒత్తిడిని మైపరిచే స్నేహితులు కానీ లేదా బంధువులు కానీ దూరం అయిపోతున్నారు. న్యాచురల్ డిజాస్టర్లు లాంటివి జరిగినప్పుడు, వరదలు, భూకంపాలు జరిగినప్పుడు, లేదంటే మొన్న అనుకోని సందర్భంలో ఏదైనా కరోనా వచ్చిన సందర్భంలో మనకు అయిన వాళ్ళు ఎవరున్నారు, కనీసం మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారని మనం గుర్తించుకోవడం మర్చిపోయాం. ఒత్తిడికి గురైనప్పుడు ఇది కనుక అదే విధంగా తట్టుకోలేక ఉంటే కనుక ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒత్తిడికి గురైనప్పుడు సాధారణంగా ఎంతమంది ఉన్నా ఒంటరి అయిపోయి ఆ బాధతో కుమిలిపోయి ఈ హార్ట్ మీద ఒత్తిడి కలిగి ఈ యొక్క వ్యాధి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఒక్కొక్కసారి ఆయాసం వస్తున్నట్టు ఉంటుంది. అదేవిధంగా ఒంటరితనంగా ఉంటారు. వాళ్ళు పలకరించడమే ఆలస్యం, కుమిలిపోతూ వాళ్ళ బాధను చెప్పుకుంటూ వేడుస్తూ ఉంటారు. తొందరగా అలసిపోవడం, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నా కూడా ఆయాసం ఉన్నప్పుడు, ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులకి ఇలాంటి పరీక్షలు చేయించడం మంచిది. చెస్ట్ ఎక్స్రే కానించి బ్లడ్లో కార్డియాక్ ఎంజైమ్స్ మరియు ఈసీజీ, టుడి ఈకో ద్వారా కూడా కనుక్కోవచ్చు. ఈ వ్యాధి ఎవరు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటే 50 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ వ్యాధికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మగవారి కన్నా ఆడవారు ఎక్కువగా గురయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రాణహాని ఉందంటే కనుక ఈ లక్షణాలు పట్టించుకోకపోతే కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అయ్యే కండిషన్ కూడా ఉంది. అయితే దీనికి మందులు ఏంటంటే, ముందుగా సోషల్గా కలవడం, వాళ్ళు ఒత్తిడిని తగ్గించడం, అదేవిధంగా మనం వాళ్ళతో సోషల్గా మూవ్ అవుతే సరిపోతూ ఉంటుంది. సివియర్ కండిషన్ అయినా కూడా 1 నెల నుంచి 2 నెలల్లో తొందరగా దీని నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా అనుకోని సంఘటనలు, లేదంటే బిజినెస్ ఫెయిల్యూర్ అయినప్పుడు, లేదంటే అప్పుల పాలైనప్పుడు, లేదా కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళు కావాల్సిన వాళ్ళను కోల్పోయినప్పుడు మనం వాళ్ళకి ఆదరాగా, వాళ్ళకి సపోర్టుగా ఉండడం నేర్చుకుంటే సరిపోతుంది. వాళ్ళ ఒత్తిడిని మనం తగ్గిస్తే వాళ్ళు ఇలాంటి వ్యాధులు ఏవైనా ఉంటే కనుక ఫ్యూచర్లో రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ అమ్మ.